ఇదిగో రైతుల పంటల గురించి వచ్చిన ముచ్చట. నిన్న నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎట్లయితే మనం కౌంటర్ ఇచ్చినామో ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో విపరీతంగా వైరల్ అవుతూ ఉంది. సో ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ముచ్చట్లకి ఈ సారాంశం ఉంటుంది. చూడు ఇక్కడ చూడండి. కరెంటు ఖర్చు లేకుండా కరువు తీరా పంటలు, కాళేశ్వరం లేకుండానే రికార్డు స్థాయిలో 1.55 కోట్ల టన్నుల వరి దిగుబడి, పంప్ హౌజుల కరెంటు బిల్లే ఏటా 4,000 కోట్లు. ఈ ఏడాది మోటార్లు నడవకపోవడంతో ప్రభుత్వానికి ఆ మేరకు ఆదా. 2019 నుంచి 2021 వరకు పంపులు నడిపిన 1 కోటి టన్నులే దిగుబడి. ఈ ఏడాది వర్షాలు మంచిగా పడడంతో నిండిన ప్రాజెక్టులు, వాటితోనే రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి అంటూ అది అసలు ముచ్చట. వర్షాలు మంచిగా పడితే మా క్రెడిబిలిటీ అంటే ఎట్లా? సరే, పరిపాలించేటోడు మంచిగా ఉంటే వర్షాలు బాగా పడతాయి అనేది గతంలో మనం చాలాసార్లు చూసినాం. వైఎస్ఆర్ టైంలో, చంద్రబాబు టైంలో ఎంత కరువు కాటకాలు ఉంటుండే, తర్వాత రాజశేఖర రెడ్డి రాగానే ఎంత సంతోషమయమైపోయింది, ఎంత చెరువులు నిండిపోయి కలకల్లాడిందో అదంతా మనం చూసినాం. సరే, ఆయన వాస్తు మంచుకుంటే అందరూ మంచుకున్నట్టే. అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏంటిదంటే, వీళ్ళు ఎంతసేపు ఇది వెలుగు పత్రిక కదా, వెలుగు పత్రిక, కాంగ్రెస్ పత్రిక. అయితే వీళ్ళ ప్రయత్నం ఏముంటుందంటే, కాళేశ్వరం అనేది అక్కర్లేదు, అసలు కాళేశ్వరం అనేది ఈ రైతులకు కానీ ప్రజలకు కానీ ఏమాత్రం ఉపయోగపడదని చెప్పడానికి ప్రయత్నం చేసే ఈ ఆలోచన. చూడండి ఒకసారి. ఆ పంప్ హౌస్లను మేము అసలు నడిపించలేదు, అసలు పంప్ హౌస్ల ద్వారా నీళ్ళే వదిలేదు, ఒక చుక్క అంటే చుక్క. ఇరిగేషన్ శాఖ మంత్రిగా నేను ఒక చుక్క కూడా రిలీజ్ చేయలేదని చెప్పిన మంత్రి ఈ వార్త సారాంశం వచ్చింది. ఎందుకంటే 4,000 కోట్ల రూపాయల కరెంటును మేము, అంటే కరెంటు బిల్లులు కట్టాల్సి ఉంటుండే, దాన్ని మేము ఆదాయం చేస్తామని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఈ పూర్తి వార్త చూస్తే మనం దీనికైనా చెప్పొస్తుంది. నేను చెప్తా దీని సంగతి ఏందో, దీని కథ ఏందో నేను చెప్తా. వాళ్ళ ఉద్దేశం ఏంటిది, ఆ మేడిగడ్డ, అన్నారం, సుందీల నుంచి నీళ్ళు విడిచిపెట్టలేదని చెప్పడానికి గల కారణం ఏంటిది, వాటి రిపేర్ ఎందుకు జరగలేదు, పైగా రైతులకు అసలు దాని నుంచి వచ్చే నీరు అక్కర్లేదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇది ఎండాకాలం కూడా ఇదే మాట మీద ఉంటారా అనేది ఫస్ట్ ప్రశ్న. వచ్చే యాసంగి పంటలు కూడా ఇంతే దిగుబడి వస్తుందా లేదా అనేది కూడా ఒకసారి గమనించుకోండి. ఇప్పుడు వర్షాలు బాగా పడి పండిన పంటను చూపించుకొని రికార్డు స్థాయిలో పండిందని చెప్తా ఉన్నారు కదా, అది మీ క్రెడిట్ ఎట్లా అవుతుంది అనేది నా ప్రశ్న. అది మీరెట్లా సాధించినరో అని అడుగుతా ఉన్నా. ఏదో నీళ్ళు ఇచ్చి మేము పంటలు పండిపించినామని చెప్పే ప్రయత్నం చేసినట్టుగా నీళ్లు లేకుండా పండిందని చెప్పడంలో గొప్ప ఏమున్నది అని అంటా ఉన్నా. రూపాయి కరెంటు ఖర్చు లేకుండా రాష్ట్రంలో కరువు తీరా పంటలు పండాయి. కాళేశ్వరం ప్రాజెక్టు గుండకాయ అని చెప్పుకునే మేడిగడ్డ నుంచి నీటి చుక్క రాకుండా, ప్రాజెక్టులోని 3 ప్రధాన పంప్ హౌస్ల నుంచి నీళ్ళు ఎత్తిపోయకుండా సిరుల పంటలు పండాయి అంటూ ఈ సన్నాసి ముచ్చట్లు నాకైతే గమ్మత్ అనిపిస్తోంది. కాళేశ్వరం అనేది ఎవరికన్నా సోయి ఉంటే ఆలోచించాలి. కాళేశ్వరం ద్వారా వర్షాలు పడ్డప్పుడు వచ్చే నీళ్ళ కోసం కాదురా సన్నాసులారా, మీకు అది అర్థం చేసుకోరు. వర్షాలు పడనప్పుడు, కరువు కాటకాలతో సస్తున్నప్పుడు ఆ పంపుల ద్వారా, ఎత్తిపోతల పథకం ద్వారా తీసుకొచ్చి నీళ్లు పోస్తే ఆ నీళ్ళ ద్వారా పంటలు పండించుకోవడానికి మనకి ఎల్లకాలం నీళ్ళు ఉండడానికి అని చెప్పి ఒక్కనికన్నా ఆలోచన ఉన్నదా? అంటే దీన్ని సమర్థించేటోళ్ళకి నేను చెప్పేది, ఈ కాళేశ్వరం లేకున్నా సరే మనకు పంటలు పండుతాయని చెప్తే వానంత విధవ ఇంకోడు ఉండడు. ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు, దేవుడు వర్షాలు కురిపించినప్పుడు ఎట్లయినా సరే నీళ్ళు వస్తే అది వేరే విషయం. ఎప్పుడు మనకు లేనప్పుడే కదా కావాల్సింది. ఇది చెప్పేది ఏంటంటే అది లేకున్నా సరే అని చెప్తారు అన్నట్టు. అది లేకున్నా సరే, పంప్ హౌజుల ద్వారా నీళ్లు రాకున్నా సరే మనకు రైతులకు పంటలు పండుతాయి, హ్యాపీగా ఉన్నారని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అసలు కొంచెమన్నా బుర్ర ఉన్నదా? మెడకాయ మీద తలకాయ ఉందా ఓనికన్నా? ఇట్లా ఈ వార్త చెప్పేటోనికి, ఈ వార్త సారాంశము వివరించేటోనికి ఎవరన్నా ఇది అవసరమే లేదని చెప్పేటోనికి నేను చెప్పేది. కాళేశ్వరం ద్వారా కానీ, పంప్ హౌస్ల ద్వారా కానీ నీళ్ళే అవసరం లేదని చెప్పే ప్రయత్నం చేసేటోనికి బుర్ర ఉన్నదని అడుగుతా ఉన్నా. కొంచెం అన్న తెలివి ఉండాలి. నీళ్ళు ఉన్నప్పుడు నీళ్ళు ఉంటాయి బై, నీళ్ళు లేనప్పుడే కదా కావాల్సింది మనకు. అది నీళ్ళదు గోదావరిలో వట్టిగా వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి. వాటిని తీసుకొని మనము వాటిని పంప్ హౌస్ల ద్వారా, మనం బాహుబలి మోటార్ల ద్వారా తీసుకొని, ఇక అందులో అవినీతి ముచ్చట నేను చెప్తా. అందులో అవినీతి జరిగిందంటే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందా, 50,000 కోట్ల అవినీతి జరిగిందా మాకు అక్కర్లేదు అంటే రైతుల ముచ్చట నేను చెప్పేది. నాలాంటి మీడియా జర్నలిస్ట్గా నేనేం అడుగుతానంటే, అవినీతి జరిగితే బొక్కలేయరు, ఎవడే అవినీతి చేస్తే వాళ్ళని తీసుకుపోయి జైలు పెట్టుర్రి. కానీ రైతులకు ఏమవసరం చెప్పాలన్నా, వాళ్ళకి బోర్లు పోయినప్పుడు, బాయిలలో నీళ్లు లేనప్పుడు, కాలువల ద్వారా నీళ్లు రానప్పుడు, అప్పుడు ఈ ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు అవసరమవుతాయి. అప్పుడు కదా కావాల్సింది, అప్పుడు కదా రిజర్వాయర్లు నింపాల్సింది. నడి ఎండాకాలంలో నేను చూసిన మిడ్ మానేరు, ఈ అప్పర్ మానేరు ఉంటుంది కదా, నడి ఎండాకాలంలో నీళ్ళైతే చూసిన పోయి. ఇది నేను చెప్తా ఉన్నా. ఇలా మళ్ళీ చేసి అన్నం తినడానికి సున్నం పెట్టద్దు. నీకు చేస్తే చేసినే బరాబర్ చెప్పు, చెయ్యంది ఉంటే తప్పుంటే బరాబర్ ప్రశ్నించు. నేనేమంటా ఉన్నా,
నడి ఎండాకాలంలో అసలు నీళ్లు కాదు కదా, బోర్లు కూడా చక్కగా పోయని కాలంలో అప్పర్ మానేరులో నీళ్లు పోతా ఉంటే నేను చూసిన కూడేళ్ళి వాగుల నీళ్లు పోతా ఉంటే నా దగ్గర ఒక వీడియో కూడా ఉంటుంది, ఒక ఫోటో కూడా దిగిన నేను ఆనాడు. నేను ఇది కేసీఆర్ మీద ప్రేమతో చెప్తలేను, కానీ అది జరిగేదా? వర్షాకాలంలో కూడా నీళ్లు చక్కగా ఉండని పరిస్థితుల్లో ఉన్న ఈ రోజులల్లో నడి ఎండాకాలంలో నీళ్లు ఎట్లా వచ్చినాయి చెప్పాలి. నీళ్ళు వచ్చినాయి పోయినాయి అంటే వాడుకుంటారు, వెళ్ళిపోతాయి కదా. నీళ్ళది అదే కదా. నీళ్ళు అంటేనే నువ్వు వాడుకోగలిగితే వాడుకుంటావు, ఎక్స్ట్రా అయిపోతే వదిలిపోతావు, కానీ వాడుకోవడానికి లేకపోతే బతుకెట్లా అనేది ప్రశ్న. హైదరాబాద్కి నీళ్ళు ఎట్లా వచ్చినాయి? కృష్ణా వాటర్ కానీ గోదావరి కానీ వాటర్ రాకపోతే ఇలా హైదరాబాద్ పరిస్థితి ఎట్లా ఉంటుండే? ఇదంతా కూడా ఆలోచన చేసుకోవాలి. అది లేకపోతేనే బాగుంటుందనే ఇంపాక్ట్ని తీసుకురాకూడదు అనేది నా ప్రశ్న. ప్రాజెక్టులు రిజర్వాయర్లు ఎప్పుడు నష్టం చేయాయి, మనకి లేని నాడు ఆదుకుంటాయి, అదే ఆదుకునే పరిస్థితి దాని ద్వారా ఉంటుంది. దాని కింద పంటలు పండించే రైతు ఈ యాసంగి కాలంలో పోయి అడుగు చెప్తారు. ఏ రైతునన్నా అడుగు, దాని కింద పంట ఆయకట్టు ఎవరికైతే ఉంటుందో మరి ఎన్ని ఎకరాలు పడుతుందో ఒకసారి దాని లెక్క తీస్తే ఆ రైతులను అడిగితే ఆ లెక్క చెప్తారు. అయితే ఇక్కడ కాళేశ్వరం నీళ్లు లేకుండానే రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో వరి ధాన్యం దిగుబడి ఆల్ టైమ్ రికార్డ్ నమోదైంది. గత 5 ఏళ్లలో ఖరీఫ్లో 1 కోటి టన్నులకు పైగా ధాన్యం వస్తే ఈ ఏడాది ఒక్క ఖరీఫ్ సీజన్లో 1.5 కోటి టన్నుల వడ్ల దిగుబడి రావడం విశేషం. వీళ్ళదే కాంగ్రెస్ రావడం వల్ల, వీళ్ళు ఇచ్చిన రుణమాఫీ బ్రహ్మాండంగా చేయడం వల్ల రైతులంతా సంతోషంగా, రైతు బంధు వేయంగానే ఆ అమౌంట్ ఎక్కువైపోయింది. యాక్చువల్గా 5,000 రూపాయలే వేయాల్సినటువంటి రైతు భరోసా 7,500 ఇచ్చే వరకు అంటే రైతుల దగ్గర పెట్టుబడి ఎక్కువైపోయి ఎక్కువ మసాలా జల్లి, ఎక్కువ బీస్ జల్లి, ఎక్కువ పొటాష్ జల్లి బస్సుమని పొంగిపియంగానే పంట బాగా వండింది. పండుదనం చేత ఇలా ఇక్కడికి ఇన్ని వడ్ల కుప్పలు వచ్చినాయి. ఇదంతా కూడా కాంగ్రెస్ వల్లనే. ఇది మొత్తం కూడా చేసింది కాంగ్రెసే. రైతు బంధు బ్రహ్మాండంగా ఇవ్వడం వల్ల రైతులంతా సంతోషంగా పంటలు పండిస్తే ఇంత పంట వచ్చింది. వీళ్ళు బోనస్ ఇస్తారని ఆశ కొద్దేసారు. గతంలో బోనస్ లేకుండా వేయలేకపోయారు కదా, ఈసారి కాంగ్రెస్ పెట్టిన బోనస్ పథకం వల్ల బ్రహ్మాండంగా పంటలు పండించారు. అయితే వీళ్ళు చెప్పడానికి చూడండి సిగ్గుండాలి. పైగా నీటి ఎత్తిపోతలకు రూపాయి ఖర్చు లేకుండానే ఇది సాధ్యం కావడం మరో విశేషం. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టుతో 1 కోటి ఎకరాల మాగాని చేస్తామన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్ మాటలు నీటి మూటలే అయ్యాయి. ఇది అసలు ముచ్చట. నీటి మూటలు అయ్యాయి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. 1 కోటి ఎకరాలు కాకపోతే ఎన్ని ఎకరాలు పండిందో ప్రభుత్వం మీదే ఉన్నది కదా. ఇప్పుడు 0 అని చెప్తారు కదా. యాసంగిలో చెప్పురు నాకు. యాసంగి పంటల ఎన్ని ఎకరాలు పండిందో లెక్కలు తీయండి. ఒకవేళ ఆనాడు కనుక కాళేశ్వరం నీళ్ళతోనే పండుతుందని ఎవరన్నా రైతులు అంటే మీకు ఉన్నది కథ. ఇక ఈరోజు ఇంత గొప్పగా చెప్పారు కదా, అప్పుడు ఉంటుంది మీకు. ఇక అయితే కాళేశ్వరం ప్రాజెక్టు వట్టి కథే అని తేలిపోయింది. అసలు ఆ ప్రాజెక్ట్ లేకుండా 1,000 కోట్లు ఖర్చు పెట్టడం అవసరం లేకుండా రాష్ట్ర రైతాంగం రికార్డు పంట పండించింది అని చెప్పి వానలు పడ్డప్పుడు పంటలు పండితే దాన్ని తీసుకుపోయి ప్రాజెక్టే అవసరం లేదు అంటే నాకేం అర్థమవుతలేదు. దీని ముచ్చట ఏందో తెలుస్తలేదు నాకైతే. వర్షాలు పడ్డప్పుడు గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, కనీసం గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. ఆ ప్రాజెక్టు ద్వారా గ్రౌండ్ వాటర్ ఏం పెరగలేదా? ఆ నీళ్ళ ద్వారా గ్రౌండ్ వాటర్ రాదా అసలుకే మొత్తానికే? అలా అవినీతి జరిగితే అవినీతి ఏందో తీరు బయటికి, అంతే తప్ప ప్రాజెక్టే అక్కర్లేదని చెప్పి ఎవరిని అవమానిస్తూ ఉన్నారు మీరు? ఎవరిని అవమానిస్తూ ఉన్నారు? రైతాంగాన్ని అవమానిస్తూ ఉన్నారు, రైతులని బాధ పెడతా ఉన్నారు. మరి దాని నుంచి చుక్క నీరు వదిలిపెట్టకుండా ఇదే 4 ఏళ్ల కాలం పాటు పరిపాలించే శక్తి ఉన్నదా మీ దగ్గర? నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, ఈ రాబోయే 4 ఏళ్ళు ఆ ప్రాజెక్ట్ నుంచి చుక్క నీరు తీసుకోవద్దు బిడ్డ. ఇగో ఇక్కడ రాసి ఇది ఇట్లనే నేను జూమ్ చేసి స్క్రీన్ షాట్ చేసి పెడతా. అది వట్టి కథనే కాబట్టి దాని ద్వారా ఏం ఉపయోగం లేదు. వేలాది కోట్ల రూపాయలు కరెంటు బిల్కే నష్టం అవుతుంది తప్ప దాంతో ఏం పంట పండదు అని చెప్పి ఇదే వార్తని ఇట్లనే మీ స్క్రీన్ షాట్ తీసి పెట్టి వచ్చేసారి ఈ పంటకి కనుక ఆ కాళేశ్వరం ద్వారా నీళ్లు ఎవరన్నా వాడుకున్న రైతులు ఉంటే తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడిపిస్తాను నీకు ఖచ్చితంగా.